నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్లో కర్ర గణపతికి తొలి పూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు. ఆటో బ్యాటరీలు దొంగలిస్తున్న ఇద్దరు పాత నేరస్తుల అరెస్ట్. ఒక ఆటో 7 బ్యాటరీలు 4 తల్వార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న మంత్రి తలసాని. గణేష్ నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన శ్రీనివాస్ యాదవ్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలందరూ విఘ్నేశ్వరుడి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కర్ర గణపతికి మంత్రి తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏటా పట్టణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో వజ్రాచారి తయారు చేసిన ఈ కర్ర గణపతికి ప్రత్యేక విశిష్టత ఉందని, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ గణనాథుని పూజిస్తారో వారికి అనుకున్న పనులు సిద్ధిస్తాయని తెలిపారు. హైదరాబాద్ అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో బ్యాటరీలను దొంగిలిస్తున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. సింగరేణి కాలనీకి చెందిన మహమ్మద్ దస్తగిరి ఆలియాస్ దద్దు, మల్లెపల్లికి చెందిన షారుఖ్ ఖాన్ ఆలియాస్ సక్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఒక ఆటో 7 బ్యాటరీలు 4 తల్వార్లను స్వాధీనం చేసుకున్నట్లు మలక్పేట ఏసీపీ వెంకటరమణ ప్రెస్ మీట్లో వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. చూడండి అప్పుడు కొద్దిగా అంకల్ లక్ష్మీకాంత్ ఓకే సార్ డన్ రామూర్తి ఓకే సార్ నెక్స్ట్ నవీన్ రాజ్ मनोहर प्रभु Sridhar
సతీష్ పోస్టర్ నెక్స్ట్ తేదీ 25 ఆగస్ట్ 2022 రోజు రాత్రిపూట మన బతుకమ్మ కుంటలో గార్బేజ్ పికింగ్ ఆటోస్ ఉంటాయి, ఇవన్నీ అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పెట్టుకున్న ఆటోలో నుంచి దాదాపు 14 బ్యాటరీస్ని దొంగలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్ రాగా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లాంటి కేసులో ఈ కేసులో మన క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు మరియు లోకల్ ఎస్హెచ్ఓ గారు వాళ్ళంతా టీం కలిసి దీని మీద పరిశోధన జరిపి మొత్తం మీద ఆ దొంగలిద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు మహమ్మద్ దస్తగీర్ మరియు షారూక్ ఖాన్. మహమ్మద్ దస్తగీర్ మన సింగరేణి కాలనీలో ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఈ ఆటోను సంగారెడ్డిలో దొంగతనం చేసి అదే ఆటోలో మళ్ళీ ఇటువంటి దొంగతనాలు చేస్తుంటాడు. ఆ చేసిన దొంగతనం ఏంటంటే ఫస్ట్ ఆటో దొంగతనం చేసుకొచ్చిన తర్వాత బ్యాటరీస్ అన్నీ దొంగతనాలు చేసి అందులో వేసుకొని వెళ్ళేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ సీసీ కెమెరాలు చిక్కకుండా పోవడానికి మళ్ళీ పోలీసుని డైవర్ట్ చేయడానికి మొత్తం ఓల్డ్ సిటీ అంతా తిరిగి చివరికి మనకు సింగరేణి కాలనీలో ట్రాక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలని అంబర్పేట నుంచి మొత్తం ఓల్డ్ సిటీ అంతా తిరిగి చివరికి ఆ సింగరేణి కాలనీ దాకా ట్రాక్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతని దగ్గర మనకి ఖైరతాబాద్ గణనాథుడిని సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలు వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తూ వస్తుందని మంత్రి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించే గణేష్ నవరాత్రులు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆయన తెలిపారు. గణేష్ నవరాత్రులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. శాంతియుతంగా అన్ని వర్గాల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన శాంతియుత కమిటీ సమావేశానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా స్నేహపూరిత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని, ఒకరిని ఒకరు రెచ్చగొట్టే చర్యలకు వ్యాఖ్యలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. డీజేలు పెట్టొద్దని ఉత్సవ కమిటీ సభ్యులు, మండపాల నిర్వాహకులు పోలీస్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. చట్టాన్ని అధిగమించాలని చూస్తే సహించేదే లేదని ఎస్పీ హెచ్చరించారు. దానికి కంపల్సరీగా సీసీ కెమెరా పెట్టాల్సిందే. సీసీ కెమెరా పెట్టకపోతే మా ఎస్ఐ పెట్టిస్తారు, వాళ్ళ దగ్గర పైసలు కట్టిస్తాం. ఒకవేళ కట్టలేదనుకో, కట్టకపోతే దాన్ని ఎట్లా వసూలు చేస్తారో నేను చెప్తాను ఆయనకి. కానీ కంపల్సరీగా దానికి తక్కువ అమౌంట్ అయితే సీసీ కెమెరా పెట్టుకోవాల్సిందే. ఇది మా రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మీరు చాలా మంది మంచి బిజినెస్ పీపుల్ ఉన్నారు. 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, 10,000 పెట్టి కెమెరా పెట్టుకుంటారు. మార్పులు 500 రూపాయలు పెట్టుకొని వేస్తారు. కానీ మన భద్రత కోసం ఏదైతే ఉందో దాన్ని మనం పట్టించుకోం. పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని సూచనలు చేయడం జరిగింది వాళ్ళందరికీ. ముఖ్యంగా ఏంటంటే అందరూ కూడా కంపల్సరీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. గణేష్ మండల్ దగ్గర అందరూ వాడు విధిగా నైట్ 3 నుంచి 4 వ్యక్తులు పండుకోవాలి. అక్కడ కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. తర్వాత వేరే వర్గం వాళ్ళకి సంబంధించిన ఎగనెస్ట్గా ఎటువంటి స్లోగన్స్ కానీ ఎటువంటి పాటలు కానీ పెట్టడానికి వీల్లేదు. పెడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము, కేసు రిజిస్టర్ చేస్తాము. తర్వాత వాళ్ళందరి మీద కూడా ఇంతకుముందు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు దాదాపు ఈ ఇచ్చోడ కానీ, గుడేత్నూరు కానీ, నేరేడుగొండ కానీ లాస్ట్ 5 years నుంచి ఎవరి మీద అయితే కమ్యూనల్ సంబంధించిన కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు బైండ్ ఓవర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర పోయి వీళ్ళు ఒక బాండ్ రాసి ఇవ్వాలి. మేము మళ్ళీ రేపు జరగబోయే ఉత్సవాల్లో కానీ ఫ్యూచర్లో కానీ ఒక 1 year దాకా ఇట్లాంటి నేరాల్లో
ఈ కమ్యూనల్ సంబంధించిన నేరాల్లో కానీ వేరే ఏ నేరాల్లో కూడా మేము పాల్గొంటే మా దగ్గర మీరు ₹1,00,000 వసూలు చేయొచ్చు అని వీళ్ళు ఇన్ రైటింగ్ రాసిస్తారు. వాళ్ళు రాసిచ్చిన తర్వాత కూడా బాండ్ తీసుకున్న తర్వాత కూడా వచ్చినాక చేస్తే మాత్రం తీసుకుపోయి ప్రొడ్యూస్ చేస్తాము. వాళ్ళు ₹1,00,000 కట్టకపోతే జైలు పంపడం జరుగుతుంది 6 నెలలు. ఇది క్లియర్. ఇది ఎందుకంటే ఇచ్చోడా అనేది మనం లాస్ట్ హిస్టరీ చూసినా కూడా ఇక్కడ కొద్దిగా లిటిల్ బిట్ కమ్యూనల్ మెంటాలిటీ కొంతమందికి ఉంది. ఓన్లీ 1% పీపుల్కే ఉంది 2 వర్గాల్లో. పెట్టేసి ఈ 10 గంటలు 9 గంటల పూజలు చేస్తే ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అది ఓపెన్గా ఉంటుంది. ఓపెన్గా ఉండటం వల్ల ఏమైందంటే చాలా పశువులు కుక్కలు ఇవన్నీ తిరుగుతుంటాయి. అంత ఏదో ఆడ పూలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, ఏదో ఒకటి ఎక్కి ఆడ ఏదైనా డిస్టర్బ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అందుకే నైట్ పోయేటప్పుడు మనం పడుకునే ముందు దాని ముందు ఒకటి కనీసం ఒక కట్టెను కట్టుకోవాలా, మరీ ఇట్లా ఓపెన్గా వదిలిపెట్టకుండా. ఇవన్నీ కూడా ఫ్యూచర్ తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాటించకపోతే తర్వాత మేము ఏం చేయాలో మా ఎస్ఐ ఫోటోలు తీసుకుంటాడు. ఆ గణేష్ మండపాల మీద వయలేషన్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద తర్వాత మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే భద్రత ఉండాలి. అన్నిటికన్నా భద్రత ఉంటేనే మనందరం హ్యాపీగా ఉంటాం. అందుకని ప్రతి ఒక్కదానికి మీకు కానిస్టేబుల్ ఇచ్చే పొజిషన్ ఉంటే ఇక్కడ దాదాపు 200 మంది కానిస్టేబుల్స్ కావాలి. ఎందుకంటే అన్ని విలేజ్లో కూడా గణేష్ పెడతారు. ఇక్కడ ప్రతి విలేజ్లో పెడతారు. ప్రతి విలేజ్లో ఒక 5-6 పెడతారు, 10 పెడతారు. వాళ్ళే బాధ్యత చూసుకోవాలా. నైట్ కంపల్సరీగా దానికి అడ్డంగా ఏదైనా ఒక కన్నాతులు కట్టుకోవాలి. వికారాబాద్ పట్టణ కేంద్రంలో భారీ ఎత్తున నకిలీ క్రాస్ట్రల్ ఆయిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 5 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సిఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణ కేంద్రంలోని బడి మసీద్ పక్కనున్న ఒక షెటర్ నందు బైకులకు ఉపయోగించే నకిలీ ఆయిల్ ను తయారు చేస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ ఆయిల్ విలువ సుమారు 5 నుంచి 10 లక్షల వరకు ఉంటుందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వివరించారు. నెంబర్ చెప్పిన చేస్తాను. వాళ్ళ తీసుకుంటుంది అన్నట్టు చాలా కూడా మర్చిపోతుంది. వీళ్ళు డైరెక్ట్ షాపుల్లో కనుక్కురా లేకపోతే ఇట్లా బైక్ పార్సల్ అతనికి మనకు ఐడియా లేదు కానీ షాపుల్లో కనుక్కున్నట్లు అందరూ ఆడపోతే బైక్ మెకానిక్స్ వచ్చారు. బైక్ మెకానిక్స్ డైరెక్ట్ కనుక్కోరు. వాళ్ళని పట్టుకోవాలి ఫస్ట్. వీళ్ళ సొసైటీ వాళ్ళే ఉన్నట్టు మంచిగా ప్యాకింగ్ ఉంది. ఒక నమ్మదగిన సమాచారం మేరకు క్యాస్ట్రల్ ఆయిల్కి సంబంధించిన వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మాకు సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇక్కడ కాపీ రైట్ మరి వేరే సీల్స్ వేరే డూప్లికేట్ ఆయిల్ తయారు చేసి అమ్ముతారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి బడి మస్జిద్ దగ్గర ఉన్న ఒక షట్టర్ దగ్గరికి వెళ్ళి మేము చెక్ చేయడం జరిగింది. అక్కడ ఫిరోజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దాంట్లో ఈ క్యాస్ట్రల్ ఆయిల్కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ని వాళ్ళ అవి కొన్ని సీల్స్ అవన్నీ స్టిక్కర్లు తీసి సేమ్ బాటిల్ క్వాంటిటీ తోటి ఆయన వేరే ఫేక్ ఆయిల్ ఒకటి రెడీ చేసి ఆయన దగ్గర ఉన్న ఆయిల్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయిల్ దాన్ని దీంట్లో ప్రోడక్ట్లో ఈ డబ్బాలలో పోసి క్యాస్ట్రల్ ఆయిల్ సీల్ వేసేసి అమ్ముతూ పబ్లిక్ని అది క్యాస్ట్రల్ ఆయిల్ బ్రాండెడ్ ఆయిల్గా అమ్ముతూ పబ్లిక్ని చీటింగ్ చేస్తుందని తెలిసిపోయింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఒక 5 లక్షలకు సంబంధించిన ఆయిల్ ప్రొడక్ట్ సీల్ చేసిన ఇన్వెస్టిగేషన్ సార్. ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ అసలు? ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈ ఆయన ఎక్కడ సార్ ప్రాపర్? వికారాబాద్. నిర్మల్ జిల్లా ముతోల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి యోగా పోటీలను నిర్వహించారు. యోగా పోటీల్లో విద్యార్థినీలు ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చని అన్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో ప్రాతినిధ్యం వహిస్తారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో వినాయక చవితిని పురస్కరించుకొని శ్రీ దత్తా సాయి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయానంద్ మాట్లాడుతూ పర్యావరణం కాలుష్యం కాకుండా పండగ జరుపుకోవాలన్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా 1000 ఉచిత మట్టి విగ్రహ వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నరసింహం హాస్పిటల్ తరఫున మనము పర్యావరణ హితంగా తర్వాత మట్టి గణపతులను వితరణ చేయబడుతున్నది. ఇటు ముఖ్య కారణం ఏంటంటే మన దేశం అనేది ముందరి నుంచి ప్రకృతి ఆధారితమైన దేశము. దీని ప్రజలలో ఈ మట్టి గణపతుల యొక్క విశేషతను, దాని యొక్క లాభాలను, తర్వాత అవేర్నెస్ కోసం ఈ యొక్క చిన్న కార్యక్రమం చేయబడుతుంది. ఈ గత సంవత్సరాల నుంచి ఏమైందంటే మనం స్టార్ట్ చేసిన నుంచి కూడా ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. చాలామంది ఇప్పుడు మట్టి గణపతులని వాడుతున్నారు. తర్వాత ఇప్పుడు దుకాణదారులు కూడా దాదాపు చాలామంది మట్టి గణపతులు ఇచ్చేసి అందరూ వితరణ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని, ఇట్లాంటి మంచి విషయాన్ని మిగతా వాళ్ళు కూడా పాటించి పర్యావరణానికి ఒక మంచిగా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. గాంధీ భవన్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వేద పండితులు శ్రీనివాసమూర్తి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ చిన్నారెడ్డి,
అంజన్ కుమార్ యాదవ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, రోహిన్ రెడ్డి, కుమార్ రావు, మల్రెడ్డి, రామ్రెడ్డి తదితర నేతలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వరముద్దిశ్య శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహదల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే వర్షఖण्डे మేరోర్దక్షదిగ్భః శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. ఆచమ్య ఓం కేశవాయ నమః. గుజరాత్లో ఆలయానికి దళిత మహిళలు ప్రవేశించకుండా అగ్రవర్ణాల మహిళలు అడ్డుకున్నందుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దళిత వ్యతిరేకి మోదీ అని వారు నినాదాలు చేశారు. देश बचाओ, मोदी को हटाओ, देश बचाओ, मोदी को हटाओ, देश बचाओ, मोदी को हटाओ, देश बचाओ. ఈరోజు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో దళిత మహిళలను అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా, దేవాలయాలలో అడుగుపెట్టకుండా, దేవాలయాల్లో పూజలు చేయకుండా, దేవాలయాల్లోకి రాకుండా దళిత మహిళలను అడ్డుకుంటూ వాళ్ళను బాధ పెడుతూ బయటికి నెట్టేసేటువంటి పరిస్థితికి దిగజారింది. ఈరోజు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా దళితులందరికీ కూడా ఈరోజు ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. దళితులపై దాడులు, దళితులను ఎక్కడ కూడా గుళ్ళల్లోకి రాకుండా అగ్రవర్ణాలు అడ్డుకోవడం, ఎక్కడికక్కడ దళితులను అణిచివేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారు దళితులకు అండగా ఉండి దళిత రాజ్యం కోసం, దళితుల అభివృద్ధి కోసం, దళితులకు అనేక రకాల సౌకర్యాల కోసం మరి పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు దళితుల మీద దాడులు చేస్తూ దళితులను గుళ్ళల్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక విధానాల గురించి ఈరోజు నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దేశంలో పరిస్థితులు చూసుకుంటే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో దళితుల మీదనే అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. దీనికి కారణం అక్కడున్న బీజేపీ అగ్రనాయకులే కారణం. ఎందుకంటే ఈ దాడులను ప్రోత్సహించేదే బీజేపీ అగ్రనాయకత్వం. ఒక దళితుడు పెళ్లి భారత్ తీసుకున్నా కూడా దాడులే, ఒక దళిత మహిళలు గుళ్ళలోకి వెళ్ళినా దాడులే. దళిత జాతి అంతా ఇష్టకట్టంతో ఖండిస్తుంది. ఇలాగే కాకుండా రాష్ట్రంలో అంటే ఇక్కడ టీఆర్ఎస్ సుస్థిరంగా ఉన్న రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా మత కలవలు సృష్టించి ఏదో చేద్దామనుకుంటారు. కేసీఆర్ గారు దళితులను హక్కున చేర్చుకొని దళిత బంధు పథకం పెట్టి దళితులు ఆర్థికంగా ఎదగాలని ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇలా చేస్తుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఓన్లీ దళితుల మీదనే జాడులు జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ దళిత జాతి అంతా గమనిస్తుంది. రానున్న రోజులలో తగిన బుద్ధి చెబుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో ఫైనల్లో గెలుపొందిన టీమ్స్కి జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే బహుమతులను అందజేశారు. వాలీబాల్లో ప్రథమ బహుమతి సిరిసిల్ల పోలీస్ టీంకు రాగా, ద్వితీయ బహుమతి గంభీరావుపేట పోలీస్ టీంలు గెలుచుకున్నాయి. కబడ్డీలో ప్రథమ బహుమతి చెక్కపల్లి టీంకు రాగా, ద్వితీయ బహుమతి అనుపురం టీములు నిలిచాయి. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించిన సర్పంచ్ కల్వకుంట్ల వనచ గోపాలరావును ఎస్పీ సన్మానించారు. అలాగే ఎస్పీకి మెమెంటో ఇచ్చి సర్పంచ్ శాల్వాతో సన్మానించారు. స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వారు ఎంత వచ్చినటువంటి సిఐ గారు, ఉపేందర్ గారు, మరి మొగులు గారు కూడా స్టేట్ నుంచి కూడా వారి యొక్క సేవల నుంచి స్టేట్ నుంచి
కల్వకుంట్ల గోపాలరావు గారు, వనజ మేడం గారు పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాము. వారితో పాటు అందరూ కూడా సిఐ ఉపేందర్ గారు, మొగిలి గారు, ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారు, కొమ్ము బాలయ్య, డాక్టర్ చింతోయి శంకర్ గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రమేష్ గారు ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి. గౌరవనీయులు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారికి సూర్య సత్కారాన్ని ఏమంటుంది రమేష్ కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గుడ్డురాము గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ గుడ్డురాము గారిని సరే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఉన్నాను సార్. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జోగినిపల్లి రవీంద్రరావు గారి వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. క్రీడాకారులందరూ కూడా వేదిక ముందుకు రావాలి. వేదిక ముందుకు కానీ ఇప్పుడు రాను రాను మొత్తం కనుమరుగయ్యి మొత్తం సెల్ ఫోన్లకి అంకితమైనటువంటి సందర్భంలో మరి మన గ్రామీణ క్రీడలు కూడా ముందు వరుసలో ఉండాలంటే మన కాన్స్టిట్యున్సీలో మన మండలంతో అందులో మన మండలం చాలా వీక్గా ఉన్నది వాస్తవంగా. అదే ఇప్పుడు ఆడిన దాంట్లో చూస్తే వేములవాడ కానీ చందుర్తి కానీ ఆ పక్కకు చాలా ఎక్కువ ఆడుతూ ఉన్నారు వాళ్ళు. కబడ్డీ కానీ వాలీబాల్ ఏది చూసినా కానీ బాగా ఆడుతూ ఉన్నారు. అదే మన మండలికి వచ్చేసరికి ముస్తాబాద్ మండలికి వచ్చేసరికి ఎవరు కూడా పోటీలో పాల్గొనడం కూడా లేదు. కాబట్టి దాన్ని ఇక్కడ నుంచి శురువు చేద్దామనే ఉద్దేశం కొద్దీ క్రీడలు మొత్తం మన మండలం నుంచే మన గ్రామం నుంచే మొదలు పెడదామని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి గ్రామీణ క్రీడల గురించి కూడా క్రీడా స్థలాలు కూడా ప్రభుత్వం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్లో కర్ర గణపతికి తొలి పూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు. ఆటో బ్యాటరీలు దొంగలిస్తున్న 2 పాత నేరస్తుల అరెస్ట్. ఒక ఆటో 7 బ్యాటరీలు 4 తల్వార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకున్న మంత్రి తలసాని. గణేష్ నవరాత్రులకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపిన శ్రీనివాస్ యాదవ్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి. ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.